బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, బటర్ఫ్లై అంటే బ్యూటిఫుల్ కలర్ వింగ్స్ ఉంటాయని చెప్పి మన అందరికీ ఇది. కానీ ఆ బటర్ఫ్లై తన వింగ్స్ని చూసుకోలేదు. తన ఒంటి మీద ఉన్న కలర్స్ని, ఆ బ్యూటిఫుల్ లేఅవుట్ని ఆ బటర్ఫ్లై తన కళ్ళతో చూసుకోలేదు. అలాగే మనలో ఉన్న మంచితనాన్ని, మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని, పాజిటివ్ క్వాలిటీస్ని మనకు కనపడవు, కానీ బయట వాళ్ళకి కనపడతాయి. బయట వాళ్ళకి నువ్వు ఎలా కనపడాలన్నది నీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పాజిటివ్ క్వాలిటీస్ ఉంటే అందరూ నేను గౌరవిస్తారు, ఎక్కువ నెగిటివ్ క్వాలిటీస్ ఉంటే అందరూ నీకు దూరంగా వెళ్తారు. ఓకే, సో నెగిటివ్ క్వాలిటీస్ అంటే మీరే అర్థం చేసుకోండి. లేకపోతే మనుషులు ఎప్పుడైతే మీకు దూరం అవుతున్నారో అప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంతమంది నాకు దూరంగా వెళ్తున్నారు, నాతో మాట్లాడట్లేదు, ఓకే, నాతో మాట్లాడడానికి అంత ఇష్టం చూపించట్లేదు అంటే మీకే తెలుస్తుంది. అప్పుడు మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. ఎక్కడ మీరు నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, ఎక్కడ మీరు నెగిటివ్గా యాక్ట్ చేస్తున్నారు అనేది చూసుకోండి. అలా కాకుండా అందరూ మీతో చనువుగా మాట్లాడుతున్నారు, గౌరవిస్తున్నారు ఇలా అంటే కనుక వెరీ గుడ్, దట్స్ వెరీ ఫైన్. సో అందుకని మనలో మంచితనాన్ని, మనలో ఉన్న గ్రేట్ క్వాలిటీస్ని, నెగిటివ్ క్వాలిటీస్ని అన్నిటిని మనం చూసుకోలేము, కానీ బయట వాళ్ళకి డెఫినెట్గా కనపడతాయి. సో టేక్ కేర్, బీ గ్రేట్. థ్యాంక్ యూ.